Hi viewers, welcome to Jealous of Technologies. My name is Mastandra Baswani. ఈ వీడియోలో జస్ట్ సింపుల్ గా XML ఫైల్లో ఉన్న డేటాని సో మనం బై యూజింగ్ HTML ఎలా డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ మనకి HTML లో మనం ఏంటి అంటే ఒకసారి రన్ చేసాం అనుకోండి user.html. ఇక్కడ సంథింగ్ ఒక యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాం. ఓకే, ఈ యూజర్ ఐడి అనేది XML ఫైల్లో ఒకవేళ ఇన్ కేసు యూజర్ ఐడి XML ఫైల్ 1 ఉందనుకోండి, ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలి. ఫర్ దట్ ఇక్కడ మనం ఏంటంటే అజాక్స్ కోడ్ రాసామండి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే మనం అట్లీస్ట్ ఏదైనా సర్వర్ని యూజ్ చేయాలి. నార్మల్ వెబ్ సర్వర్ అయినా సరిపోతుంది, నార్మల్ వెబ్ సర్వర్. ఓకే, ఫర్ దట్ మనం ఏంటండి ఓకే ఎగ్జామ్ సర్వర్ యూజ్ చేస్తున్నాం అండి. ఎగ్జామ్. సో వెబ్ సర్వర్ మీకు ఏదైనా సరిపోతుందండి. ఎగ్జామ్. సో డౌన్లోడ్. ఓకే, సో 64 బిట్. సో ఎనీ వెబ్ సర్వర్, ఓకేనా, మీరు ఏ సర్వర్ అయినా రన్ చేయొచ్చండి. ఓకేనా. అజాక్స్ కోడ్ సింపుల్ గా మనకి ఈజీగా మనం ఏంటంటే HTML నుంచి XML ఉన్న డేటా మనం ఈజీగా గెట్ చేయొచ్చు. సో నెక్స్ట్ బటన్. సో ఇక్కడ మనకి అపాచీ, మనకి సర్వర్ కావాల్సింది ఏంటంటే అపాచీ. సో మై సీక్వెల్ మనకి ఇవేమి మనకు అవసరం లేదండి. టామ్ క్యాట్. ఓకే, సో చూద్దాం. సరే ఇది కూడా ఉంచండి. ఓకే, ఇవి మార్చకండి, జస్ట్ అలా ఉంచండి. ఓకే, నెక్స్ట్. ఓకే, నా సిస్టంలో ఆల్రెడీ MySQL ఉంది కాబట్టి అందుకని దాన్ని డిసెలెక్ట్ చేస్తున్నాను. నో ప్రాబ్లం, వదిలేసేయండి. నెక్స్ట్ బటన్. నెక్స్ట్. నెక్స్ట్. సో సింపుల్ గా మీ సిస్టంలో ఉన్న ఏ వెబ్ సర్వర్ అయినా సరే యూజ్ చేయొచ్చండి. సో ఈ రెండు ఫైల్స్ ని మనం డిప్లాయ్ చేసి HTML ఫైల్ రన్ చేసాం అనుకోండి, మనం యూజర్ ఇన్పుట్ ఇచ్చిన దాని ప్రకారంగా ఒకవేళ యూజర్ ఐడి మ్యాచ్ అయింది అనుకోండి, డేటా అనేది ఆటోమేటిక్ గా గెట్ అవుతుంది, ఫెచ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎలా యాక్సెస్ ఏమైనా అడిగింది అనుకోండి, యాక్సెస్ వెళ్ళదు అనుకోండి. ఇక్కడ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇన్స్టాలేషన్ మనకు కంట్రోల్ ప్యానల్, XAMPP సర్వర్ యొక్క కంట్రోల్ ప్యానల్ స్టార్ట్ చేయనా ఉంటుందండి. సో టిక్ మార్క్ ఆటోమేటిక్ గా ఉంటుంది. జస్ట్ ఫినిష్ అన్ని ఆటోమేటిక్ మనకి ఏమొస్తుందండి. సో కంట్రోల్ ప్యానల్ ఫర్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ద XAMPP సర్వర్. సారీ, XAMPP సర్వర్ లో ఉన్న మీన్ ఏవైతే మనకి అపాచీ సర్వర్ తర్వాత MySQL ఇవి వాటిని మనం స్టార్ట్ స్టాప్ చేయడానికి అపాచీ MySQL ఉన్నాయి కదా, టామ్ క్యాట్. ఇక్కడ మనకి అపాచీ అనేది టామ్ క్యాట్ ఈ రెండు కూడా లోకల్ సర్వర్స్ అండి, మీన్ వెబ్ సర్వర్స్ అండి. సో ఫస్ట్ ఈ సర్వర్ ని స్టార్ట్ చేయండి. సో సర్వర్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్స్ ని ఈ సర్వర్ యొక్క ఫోల్డర్ లొకేషన్ లో మనం ప్రొవైడ్ చేయాలి. ఈ సర్వర్ యొక్క అపాచీ సర్వర్ యొక్క ఫోల్డర్ లొకేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఫోల్డర్ లో మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి. ఎక్స్ప్లోరర్కి వెళ్తే మనకి ఆ సర్వర్ యొక్క ఇన్స్టలేషన్ లొకేషన్ చూపిస్తుంది. మనం ఇక్కడ హెచ్డి డాక్స్ అనే ఫోల్డర్ లో ఓకేనా మనకు కావాల్సిన ఫైల్స్ ఏవైతే రన్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో బెటర్ టు గివ్ వన్ నేమ్ టు ద ఫోల్డర్. నేను ఏమంటున్నాను, XML అంటున్నాను. సో దీంట్లో తీసుకొచ్చి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ ఉన్నాయి కదా, సో ఆ రెండు ఫైల్స్ ని ఓకేనా కాపీ దిస్. సో ఓకేనా పేస్ట్ ఇంటూ దిస్ ఫోల్డర్. ఓకే, ఎక్కడండి.
సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి. ఇక్కడ మనకి ఎగ్జామ్ సర్వర్ యొక్క ఇన్స్టలేషన్ లొకేషన్ చూపిస్తుంది. దాంట్లో డాక్స్కి వెళ్ళండి. సో అక్కడ ఎనీ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్కి నేమ్ ఇవ్వండి. సో నేను XML ఇచ్చాను. దాంట్లో సంథింగ్ ఈ 2 ఫైల్స్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు రన్ చేయడం ఎలాగా? సో ఇక్కడ అపాచీకి ముందు స్టాప్, తర్వాత ఏముంది, అడ్మిన్ ఉంది. అడ్మిన్ క్లిక్ చేసాం అనుకోండి, బ్రౌజర్లో మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం ఏమంటున్నామండి, లోకల్గా రన్ చేస్తున్నామండి, కాబట్టి లోకల్ హోస్ట్ స్లాష్ మనం ఇచ్చిన ఫోల్డర్ నేమ్ ఏంటండి, XML. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో తర్వాత డైరెక్ట్గా మీరు ఫోల్డర్ ఇచ్చిన తర్వాత HTML ఫైల్ డైరెక్ట్గా రన్ చేసేయచ్చండి. ఇక్కడ మనం ఏంటండి, ఇక్కడ డైరెక్ట్గా ఏముంది, user.html ఫైల్ రన్ చేసేయచ్చండి. ఓకే, మన లోకల్ హోస్ట్ తర్వాత ఏంటంటే స్లాష్ ఫోల్డర్ నేమ్ ఏంటంటే XML, దాంట్లో HTML ఫైల్ ఏముందంటే ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఇది యాక్చువల్గా HTML ఫైల్. ఇక్కడ మనం XML లో ఉన్న డేటాని మనం గెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఐడి బేస్డ్ ఆన్ యూజర్ ఐడి. ఇక్కడ యూజర్ ఐడి ఏముంది, 1, 2 అండ్ సో ఆన్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఇక్కడ 1 కానీ 2 కానీ అండ్ సో ఆన్ మీరు ఏదైనా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను 1 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం ఎందుకని మనం ఇక్కడ ఆన్ సబ్మిట్ రాసాం, ఆన్ క్లిక్, ఇక్కడ ఆన్ క్లిక్ రాసాం. క్లిక్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఫంక్షన్ కాల్ అవుతుంది. సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, యూజర్ ఐడి 1 ఎంటర్ చేసాం. 1 యూజర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అవే డిస్ప్లే అవుతుంది. చెక్ చేయండి. యూజర్ ఐడి 1కి ఏంటండి, జాన్, 1 2 3 సంథింగ్ ఫోన్ నెంబర్ john@xml.com. ఓకే, సో ఇది ఎసింక్రోనస్ కాల్ మన ఎజాక్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసామండి. ఈ కోడ్ మీరు రన్ చేయాలంటే మీకు అట్లీస్ట్ ఏదైనా వెబ్ సర్వర్ ఉండాలి. ఇక్కడ ఎగ్జామ్ సర్వర్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చూపించామండి. ఓకే, ఎక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలనేది కూడా చూపించాం. ఇప్పుడు నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను. క్లోజ్ ఇట్. సో ఒకసారి రన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో 2 ఎంటర్ చేసి సబ్మిట్ అన్నా అనుకోండి. ఓకే, సో సెషన్ ఆల్రెడీ ఉందండి. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. సెషన్ క్లోజ్డ్. ఓకే, తీసేయండి. ఇప్పుడు వేరే వెబ్ సర్వర్ నా సిస్టంలో టామ్క్యాట్ కూడా ఉందండి, అపాచీ టామ్క్యాట్. సో అపాచీ టామ్క్యాట్ ఒకసారి రన్ చేస్తున్నానండి. టామ్క్యాట్ ఇన్స్టలేషన్ డైరెక్టరీలో మీకు బిన్ ఉంటుంది. బిన్లో టామ్క్యాట్ 9.exe ఫైల్ ఉంటుంది. దాన్ని మనం రన్ చేస్తే మీకు ఏమంటే సర్వర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అపాచీ టామ్క్యాట్ సర్వర్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి, అడ్వాన్స్డ్ జావాలో. సో ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఎనీ వెబ్ సర్వర్ అండి మీరు రన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ అపాచీ టామ్క్యాట్ సర్వర్ నుంచి మనం రన్ చేయాలనుకుంటే అపాచీ సర్వర్ వేరు, అపాచీ టామ్క్యాట్ వేరు. సర్వర్ స్టార్ట్ అయిందండి. సర్వర్ స్టార్ట్ సంథింగ్ అంటే ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అవడానికి ఎంత టైం తీసుకుంది. ఓకే, మీరు టామ్క్యాట్ ఇన్స్టలేషన్ డైరెక్టరీలో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ htdocs అన్నాం, ఇక్కడ వెబ్ యాప్స్. దీంట్లో మీ ఇష్టం ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఇలా ప్లేస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ సర్వర్ ఏ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుందండి, నా సిస్టంలో ఈ సర్వర్కి 8080 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చాం. మీరు ఏం చేస్తారు, బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో లోకల్ హోస్ట్ కోలన్ ఓకే, సో 8080 సర్వర్ హోమ్ పేజ్, అపాచీ టామ్క్యాట్ సర్వర్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సర్వర్ స్టార్టప్ మేనేజర్ యాప్కి వెళ్ళండి. మేనేజర్ యాప్లో మీకు ఇక్కడ ఏముంటుందండి, మనం క్రియేట్ చేసిన ఫోల్డర్స్ అన్ని, వెబ్స్లో క్రియేట్ చేసిన ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ నేమ్ ఏంటంటే XML ఓపెన్ చేసాం అనుకోండి, ఇలా వస్తుంది. ఓకేనా, మనం user.html అని ఇచ్చాం కాబట్టి 404. ఎప్పుడైతే మీరు ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందండి, ఇందాక అపాచీలో ఓకేనా నేను ఎగ్జామ్ సర్వర్లో మీకు డైరెక్ట్గా XML లో ఉన్న ఫైల్స్ ఇచ్చింది. బట్ అపాచీ టామ్క్యాట్ అలా కాదు. డైరెక్ట్గా ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్లో index.html ఫైల్ ఏదైనా ఉందా చెక్ చేసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అది లేకపోతే ఆటోమేటిక్గా ఎర్రర్ ఇలా వస్తుందండి. మనకు కావాల్సిన ఫైల్ ఏంటండి, user.html.
ఓకే, ఇక్కడ ఏంటంటే మన ఐడి 1 అన్నాం అనుకోండి, ఓకేనా, 1F ఐడి. సంథింగ్ 2 అన్నాం అనుకోండి, సబ్మిట్ చేయాలి 2F ఐడి. సంథింగ్ 20 అన్నా అనుకోండి, ఇన్వాలిడ్ యూజర్. సో ఈ విధంగా మనం ఏంటంటే లోకల్ గా మనం మన సిస్టమ్ లో సర్వర్ ని ఇన్స్టాలేషన్ చేసుకోండి. అక్కడ ఎనీ వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అవసరం లేదు, ఎనీ వెబ్ సర్వర్ XAMPP కానీ, వ్యాంప్ కానీ, అపాచీ టామ్ గేట్ కానీ, ఓకేనా. సో మనం ఇలా యాక్సెస్ చేయొచ్చు అండి, XML ఫైల్ నుంచి మనం డేటాని గెట్ చేయొచ్చు. సో అదే విధంగా ఇక్కడ మనం చూడండి యూజర్. సో నేను ఏమంటున్నాను, ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తున్నా. సో సంథింగ్ థర్డ్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం అండి, జాన్ మిత్ కింగ్. ఓకే. సో ఒకసారి నేను ఏం చేస్తున్నానండి, బ్రౌజర్ రిఫ్రెష్ చేయండి. సో నెంబర్ 3 ఇవ్వండి, సబ్మిట్ చేయండి, ఇన్వాలిడ్ యూజర్. సో మనం ఏంటండి XML ఫైల్లో డేటా అప్డేట్ చేసాం. ఒకసారి సర్వర్ని రీస్టార్ట్ చేయండి. సింపుల్గా ఏంటండి, సర్వర్ని రీస్టార్ట్ చేయండి. ఓకే, సర్వర్ని రీస్టార్ట్ చేయండి. సో XML, సో టామ్ క్యాట్ బిన్, ఓకేనా. అగైన్ సర్వర్ని రీస్టార్ట్ చేస్తున్నాం. సో సర్వర్ స్టార్ట్ అయింది. సో ఒకసారి ఇక్కడ కూడా బ్రౌజర్లో రిఫ్రెష్ చేయండి. యూజర్ ఐడి మనం ఏమన్నామని 3 అన్నాం, సబ్మిట్ చేయండి, ఇన్వాలిడ్ యూజర్. ఓ సారీ, ఇక్కడ నేను XML ఫైల్లో, సారీ, ఈ XML ఫైల్ ఎక్కడ ఉందండి, జీ డ్రైవ్ ఆన్లైన్ XML సంథింగ్ ఈ లొకేషన్ లో ఉంది. బట్ మనం రన్ చేసే ఫైల్ ఎక్కడ ఉందండి, ఓకేనా, టామ్ క్యాట్, ఓకేనా, సంథింగ్ వెబ్ యాప్స్. సో దీంట్లో XML ఇక్కడ ఉంది. ఓకే, సో కాబట్టి మీరు దాన్ని మాడిఫై చేయాలి. సో కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్, రీప్లేస్. ఓకే, ఒకసారి బ్రౌజర్ అండి రిఫ్రెష్ చేయండి. ఓకేనా, మనం ఏమన్నా 3 అనండి, సారీ 3 అనండి, సబ్మిట్ చేయండి, అగైన్ ఇన్వాలిడ్ యూజర్. XML. ఓకే, ఓకే, వన్స్ అగైన్ రీస్టార్ట్ ద సర్వర్. సర్వర్ స్టార్టెడ్. సబ్మిట్, ఇన్వాలిడ్ యూజర్. జస్ట్ a minute. ఓకే, tomcat 9 web apps. సో XML user.html. ఓకే, యూజర్ ఐడి. ఇన్వాలిడ్ యూజర్. సో 1 సబ్మిట్, 2 సబ్మిట్, 3 సబ్మిట్. సో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి, అసలు లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది వస్తున్నారు. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, LH. సో ఇక్కడ మనం ఈ యూజర్స్ ని మనం ప్రింట్ చేసాం అనుకోండి. సో ఈ కోడ్ అక్కడ రాయాలి కదా. రీప్లేస్ దిస్. సో ఆబ్జెక్ట్ HTML కలెక్షన్. ఓకే, ఓకే, ఇన్వాలిడ్ యూజర్. అగైన్ దీని నుంచి మనం యూజర్ ఐడి, UID.
Let shit. Refresh. Number 1 submit. ఓకే 1 వచ్చింది. ఓకే నెంబర్ 3 సబ్మిట్ ఆబ్జెక్ట్. ఓకే సో అగైన్ 1 వస్తుంది. అగైన్ 1 2. ఓకే సో 3 రావట్లేదు. 1 2 వచ్చింది, 3 రావట్లేదు. సో వై ఇట్ హ్యాపెన్స్? XML ఫైల్. ఓ సారీ XML ఫైల్. XML user.xml. ఓపెన్ దిస్. సో ఉంది 1 2 3 యూజర్ లిస్ట్. ఓకే సో ఇక్కడ మనం చూడండి, చిన్న మిస్టేక్. ఇక్కడ ఏంటంటే స్పేస్ ఇచ్చాం. ఓకేనా, ఈ యూజర్ ఆబ్జెక్ట్ మధ్యలో ఏమిటండి, ఒక లైన్ స్పేస్ ఇచ్చామండి. సో ఇదండి మనం HTML ఒకనా బేస్ చేసుకోండి. ఓకేనా, XML లోంచి డేటా మనం గెట్ చేయడానికి ఇక్కడ మనం ఏంటండి ఒక XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసామండి. సో అజాక్స్ కాల్. ఓకేనా.